ఇప్పుడు చెప్దాం, పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదు, జనసేనకి రాజకీయం తెలియదు, పట్టుమని 10 మంది లేరు. చెప్తున్నాం, ఈ రోజున 130 అభ్యర్థులు పైగా నిలబెట్టబోతున్నాం మనం ఈ రోజున. బహుజన్ సమాజ్ పార్టీ కానీ, సిపిఐతో కానీ, సిపిఎంతో కలిపి జనసేన పార్టీ ఈరోజు దాదాపు 25 మంది ఎంపీలకి 1919 ఎంపీలని ఈరోజు మనం ఖరారు చేశాం. మామూలు వ్యక్తులు ఖరారు చేయలా. ఉదాహరణకి మన వైజాగ్ ఎంపీగానే తీసుకుంటే వైజాగ్ కి మేము ఎలాంటి ఎంపీని తీసుకొచ్చాం? సీట్ ఇస్తే పారిపోయేవాడిని కాదు, నిలబడేవాడిని తీసుకొచ్చాం. జనసేన చేసేది పోరాటం, మార్పు కోసం పోరాటం, మన భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు కోసం చేసే పోరాటం. జనసేన అండగా ఉండాలి అంటే, జనసేనలో నిలబడాలి అంటే ధైర్యవంతులే కావాలి. ఎందుకు ధైర్యవంతులే కావాలి? ఇదే మన గాజువాకకి మనం సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇస్తే మనకేం చేశారు? కబ్జాలు మాయం చేశారు, భూ దోపిడీలు, భూ కుంభకోణాలు. వీళ్ళ అంతు తీయడానికే, వీళ్ళ తోలు తీయడానికే ఈ రోజున జేడి లక్ష్మీనారాయణ గారిని ఇలాంటి భూకబ్జాదారులు, క్రిమినల్ పాలిటిక్స్ చేసే క్రిమినల్ పొలిటీషియన్స్ ని భరతం పట్టించడానికి జేడీ గారిని ఈ రోజున విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి జనసేన పార్టీ నిలబెడుతుంది. ఎలాంటి వ్యక్తి? అరే భాయ్, జనసేన సత్తా చూపిస్తాం. పవన్ కళ్యాణ్ కి రాజకీయం తెలియదంటారా మీరు? మీరు రాజకీయాలు చేయడానికి మీరేమన్నా దిగొచ్చారా? మీరు మాకు తెలియదు రాజకీయాలు. మాట్లాడతాడు ఒక్కొక్కడు. 1000 కోట్లు ఉన్నాయి కదా, వారసత్వాలు ఉన్నాయని చెప్పి చిన్న చూపు చేస్తే నోట్లో నుంచి చాలా మాటలు వస్తున్నాయి అన్నదమ్ములారా, ఆడపడుచులారా. కానీ ఎలక్షన్ కోడ్ నా నాలుగుని ఆపేస్తుంది. భావాలు వాళ్ళకి అర్థం లేదని ఒక్కసారి మన అభ్యర్థుల్ని మీకు పరిచయం చేయబోయే ముందు ముందుగా నేను ఒక్కొక్కరి పరిచయం చేస్తాను. పరిచయం చేసిన వాళ్ళు జనసేన పార్టీ కోసం అహిర్నిశలు కృషి చేసి అండగా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. ఒక్కసారి మనస్ఫూర్తిగా వారు చేసిన త్యాగానికి నేను ఈ రోజున అందరూ పనిచేస్తే కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల వల్ల మన సీట్ సెలక్షన్ చాలా కష్టతరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నేను జనరల్ బాడీ ప్రత్యేక పరిస్థితులు చూసి తెలుగుదేశం పార్టీ ఎలాంటి అభ్యర్థులు నిలబెడుతుంది, మిగతా వైసీపీ ఎలాంటి నిలబడుతుంది అన్నిటిని చూసి మన అభ్యర్థిని ఈ రోజున నిలబెట్టినప్పుడు ముందుగా వైజాగ్ నార్త్ నుంచి అన్నా నాకు సీట్ రావడం కాదు,
మన జనసేన గెలవడం నాకు చాలా ముఖ్యం చెప్పిన బొగ్గు సీను గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకు ధైర్యవంతులు కావాలి, తనను తను సంస్కరించుకునే వాళ్ళు కావాలి, ప్రజల అవసరాలని, వ్యక్తుల తాలూకు అవసరాలను గుర్తించే వ్యక్తులు కావాలి. అలాంటి ఒక మంచి వ్యక్తి, బలమైన నాయకుడు బొగ్గు సీను గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా కాళ్ళకి దండం పెడితే నాకు భయం వేస్తే వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నా కాళ్ళకి దండం పెట్టేది ఇలా కొంచెం ప్రేమ వాళ్ళని చూసుకుంటే చాలు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాను. అవినీతిని అడ్డగించకండి, నేను మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటాను. మా జన సైనికుల్ని ప్రేమగా నా తమ్ముడు బాగున్నావంటే చాలు, నేను గుండెల్లో పెట్టుకుంటాను. మా ఆడపడుచుల్ని అమ్మ నేను నీకు అండగా ఉంటాను అని చెప్పి వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాను. ఇది బొగ్గు సీను గారికి మనస్ఫూర్తిగా నేను ఏ ఒక్క నాయకుల్ని ఈ రోజు దాకా నా జీవితంలో ఒక పూట భోజనం పెడితే ఏదైనా సరే మాట్లాడబోయే ముందు డిస్టర్బ్ చేయకండి, వినండి, అన్నీ మాట్లాడతాం. నాకు ఎంత కృతజ్ఞత ఉంటుందంటే ఒక పూట భోజనం పెట్టిన వ్యక్తికి చితికిపోయి ఉంటే చిన్నప్పుడు ఒక 16 ఏళ్ళప్పుడు నాకు పూట భోజనం పెట్టి చాలా ప్రేమగా ఒక మాట మాట్లాడి ఒక మా అన్నయ్య గారి ప్రొడ్యూసర్, చిరంజీవి గారి ప్రొడ్యూసర్, ఆయన చితికిపోయి ఆర్థికంగా దెబ్బతింటే నాకు ఒక సినిమా గుర్తొస్తే ఆ సినిమాని ఎవరికి చేయాలని ఆలోచిస్తే నాకు ఒక పూట భోజనం పెట్టినట్టు గుర్తొచ్చాడు. ఆ వ్యక్తి కూడా త్రివిక్రమ్ గారు, మన త్రివిక్రమ్ రావు గారు అని చెప్పి పాత ప్రొడ్యూసర్, బద్రీ ప్రొడ్యూసర్. ఆయన మన ఉత్తరాంధ్ర జిల్లా చెందిన వ్యక్తే, ప్రాంతానికి చెందిన వ్యక్తే. ఆయన సినిమా వేయడం చేశాను. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను గుండెల నిండుగా నా కృతజ్ఞత ఉంటుంది. నేను ఒకసారి మీరు నిలబడ్డారంటే ఇప్పుడు దాకా మీరు చూశారు, ఎవ్వరు నాకు ఏం చేయకపోయి నేను ఇప్పుడు దాకా అందరి కోసం పోరాటం చేస్తా వచ్చాను. ఈ ఎన్నికల్లో మీరు నాకు నిలబడండి, నేను మీకు కడశ్వాస వరకు మీకు నిలబడి ఉంటాను. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకుడు, బొగ్గు సీను గారి దగ్గర నుంచి డాక్టర్ సునిధి గారి దగ్గర నుంచి, డాక్టర్ సునిధి గారిని పరిచయం చేస్తాను. సునిధి గారికి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి పార్టీ జనరల్ బాడీ తీసుకున్న నిర్ణయానికి గౌరవించి ఈ రోజున మనస్ఫూర్తిగా ఇచ్చిన అభ్యర్థుల్ని బ్లెస్ చేస్తూ మేము పనిచేస్తాం ఇలా చేస్తూ వచ్చారు. వారికి సునిధి గారికి మనస్ఫూర్తిగా నేను మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.